హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎస్ వీకెండ్ వైబ్స్. బ్యాంకాక్లో షాపింగ్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ప్లాటినం మాల్. సో ఈ మాల్ చాలా ఫేమస్ మాల్ అనమాట. ఈ వీడియోలో మనం ఈ మాల్ అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపిపోతున్నాం. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. బ్యాంకాక్లో మేము స్టే చేస్తున్న ఏరియా ఉదోమ్సిక్ అనమాట. మాకు దగ్గరలో ఒక మార్కెట్ ఉంది. సో ఆ మార్కెట్కి అయితే వెళ్ళాము. ఇక్కడ నుంచి ఇప్పుడు ప్లాటినం మాల్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడైతే మాకు ఒక డ్రింక్ కనిపించింది, చాక్లెట్ షేక్ అని, చాలా రీజనబుల్ ప్రైస్. ఇదైతే ఒకటి తీసుకుంటున్నాం. బ్యాంకాక్ పీపుల్ అయితే చాలా కైండ్గా ఉంటారు. మేము బ్యాంకాక్ ట్రిప్ మొత్తంలో ఇదైతే గమనించామన్నమాట. అండ్ ఇక్కడ థ్యాంక్ యూని కాపున్ ఖా అని అంటారనమాట బ్యాంకాక్ లాంగ్వేజ్లో, థాయ్ లాంగ్వేజ్లో. సో కాపున్ ఖా అంటే అబ్బాయిలు కాపున్ ఖా అని అంటారు, అమ్మాయిలు అయితే కాపున్ కాప్ అని అంటారు అనమాట. ఇంకా మేము మెట్రో టికెట్ తీసేసుకున్నాము. ప్లాటినం మాల్కి నియరెస్ట్ మెట్రో స్టేషన్ ఏంటంటే రచ్చతేవి చిట్లో. ఇవి సియామ్ లైన్లో ఉంటాయన్నమాట. అక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ అలా వాకబుల్ డిస్టెన్స్లోనే మనకు ప్లాటినం మాల్ అనేది ఉంటుంది. ఈ ప్లాటినం మాల్ అనేది బ్యాంకాక్లోనే వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ చాలా పెద్ద మాల్ అనమాట. ఇక్కడ హోల్సేల్ అండ్ రిటైల్ షాప్స్ ఉంటాయి. ఇక్కడ అప్రాక్సిమేట్లీ ఒక 2000 షాప్స్ అయితే ఉంటాయి అన్నమాట మనం షాపింగ్ చేయడానికి. అండ్ ఇక్కడ ప్రతి మండే, వెనస్డే, ఫ్రైడే స్టాక్ అనేది కొత్త వస్తూ ఉంటాయి అన్నమాట. మీరు ఒకవేళ షాపింగ్ చేయాలనుకుంటే ఈ టైంలో రండి, బెస్ట్ అనమాట. ఎందుకంటే కొత్త కొత్తవన్నీ రీస్టాక్ చేస్తూ ఉంటారు ఇక్కడ. అండ్ ఈ మాల్ మొత్తం టోటల్ 7 ఫ్లోర్స్ ఉంటుంది. 6th ఫ్లోర్లో లార్జ్ ఫుడ్ కోర్ట్ అయితే ఉంటుంది. రిమైనింగ్ ఫ్లోర్స్ మొత్తం షాపింగే అనమాట. అండ్ ఇక్కడ ప్రతి ఫ్లోర్లో ఏటీఎమ్స్ ఉంటాయి, రెస్ట్ రూమ్స్ ఉంటాయి. ఈ మాల్ ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM to 6 PM దాకా ఓపెన్లో ఉంటుంది. సాటర్డే, సండే అయితే మార్నింగ్ 8 AM to ఈవినింగ్ 6 PM దాకా ఓపెన్లో ఉంటుంది. బాగున్నది కదా, క్యూట్గా. డ్రెస్ క్వాలిటీ చూసాయి, ఇది సూపర్ ఉంది సాయి. త్రీ పీసెస్ 150, 1 piece 200. ఇక ఈ మాల్లో ఏదైనా సింగిల్గా తీసుకుంటే కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటుంది. అదే మీరు కొంచెం బల్క్గా తీసుకుంటే ప్రైస్ అనేది తగ్గిస్తారు. ఇక్కడ సింగిల్ పీస్ 200 బాట్ అంట. అదే 2 or 3 పీసెస్ తీసుకుంటే ఒక్కొక్కటి 150 బాట్ చెప్పినారు. 300 బాట్స్. $100 బాట్. ఇదే తీసుకో, బాగుంది. స్మాల్ సాయి, బ్లాక్ చూడు. బ్లాక్ చాలా ఆల్రెడీ చాలా. ఇదే ఉన్నాయిలే డిఫరెంట్గా. 120 అంట. వచ్చేసి అది ఇట్టి నేను పట్టుకుంటా. ఓకే. అంటే 280, 300. ఈ మాల్ విజిట్ చేయాలనుకుంటే మీరు మార్నింగే ప్లాన్ చేసుకోండి. మార్నింగ్ వచ్చేస్తే ఇక్కడ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ దాకా ఈ కొంచెం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇక్కడ ఫుడ్ కోర్ట్లో ఫుడ్ తినేసి మరీ రిమైనింగ్ పార్ట్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ మాల్ చాలా పెద్దదన్నమాట. 1 డే అయితే సరిపోదు ఈ మాల్ ఎక్స్ప్లోర్ చేయడానికి. ఈ మాల్లో అయితే మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్, కిడ్స్ వేర్ అందరికీ దొరుకుతాయి అన్నమాట. బట్ ఇక్కడ క్వాలిటీ ఉండేవి ఉంటాయి, లో క్వాలిటీ కూడా ఉంటాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా చూసి తీసుకోండి.
అడుగు హౌ మచ్. How much? 1000. అవి బాగున్నాయి చూడు 150. సరే జీన్స్ భారీగా ఉన్నాయి సరే. ఇంకా 280. హౌ మచ్? 779. ఉమెన్స్కి అయితే ఫ్యాషన్ వేర్ చాలా బాగున్నాయి. లింగ్రిన్ కూడా ఉన్నాయన్నమాట. సిల్క్ ఇలాంటి టైప్ ఆఫ్ క్లాత్స్ అయితే చాలా బాగున్నాయి. బట్ ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు. ఇక్కడ 100 బాట్లు 200 బాట్లు ఏవో షాప్లో ఉంటాయి. మిగతావన్నీ 1000 బాట్లు 1500 బాట్లు 700 బాట్లు ఇలాంటివే ఉన్నాయన్నమాట షాప్స్ అన్నీ. మనకి 350 చెప్తున్నారు మన బాగా. ఇంకా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మంచి బార్గెన్ స్కిల్స్ అయితే ఉండాలి మనకు. ఇక్కడ వీళ్ళు ఒకవేళ 150 బాట్ చెప్తే 120కి 100కి అలా అడిగినా కూడా బార్గెన్ చేసినా ఇస్తున్నారు. సో మీరు మంచి బార్గెన్ స్కిల్స్ ఉంటే మటుకు ఇక్కడ మంచిగా షాపింగ్ అయితే చేయొచ్చు. ఇక్కడ ఈ మాల్లో మెన్స్ కంటే ఉమెన్ వేర్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అండ్ అందులోనూ షేప్ వేర్స్ ఇలాంటివి అయితే చాలా క్వాలిటీ ఉన్నాయి. అండ్ ప్రైస్ అయితే కొంచెం ఎక్కువే ఉంది. బట్ క్వాలిటీకి అయితే పెట్టవచ్చు మనం ప్రైస్. Actually, guys, good for a weekend. So it's gonna be fun. It's gonna go down and slow. 1500, 1600. ఈ మాల్లో ఏంటంటే మనకు బ్రాండెడ్ ఐటమ్స్కి సెకండ్ కాపీ కూడా దొరుకుతాయి అన్నమాట. లైక్ గూషి, ప్రాడా వీటికి సెకండ్ కాపీస్ కూడా ఉంటాయి అన్నమాట. బ్రాండ్ అఫోర్డ్ చేయలేని వాళ్ళకి ఇదైతే బెస్ట్ ఆప్షన్ ఇక్కడ. అండ్ సెకండ్ కాపీ థర్డ్ కాపీ ఐటమ్స్ కూడా చాలా క్వాలిటీ అయితే ఉన్నాయన్నమాట. ఉన్నాయి బాగున్నాయి, కొంచెం కాస్ట్లీ కూడా ఉన్నాయి. ఇది బాగుంది కదా. 790. కమ్ ఇది బాగుంది సాయి. ఇక్కడంతా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కాస్ట్. బట్స్ కూడా ఉన్నాయా? దిస్ వన్ 590. సాయి భలే ఉన్నాయి సాయి. బాగుందా? Both. This one too. This one? For unisex. How much this? Every bottle same price, 1,760 baht. 1,760 baht. Oh, Yes, every bottle same price.
ఇది ఇంకా కొంచెం ఎక్కువ, ఏదో కొంచెం తేడా ఉంది ఇది. మన దగ్గర ఫాగ్ వస్తుంది. వద్దు. 100 ఉంది. ఇప్పుడైతే మేము 6th ఫ్లోర్కి వెళ్ళాము. 6th ఫ్లోర్ మొత్తం ఫుడ్ ఫ్లోర్ అని చెప్పాం కదా. ఇక్కడ మొత్తం ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఇక్కడ చైనీస్, థాయ్, జాపనీస్, కొరియన్ ఫుడ్స్, కేఎఫ్సి, మెక్డొనాల్డ్స్, కెఫేస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే మన అమౌంట్ ఇచ్చి కౌంటర్ దగ్గర కార్డు తీసుకోవాలి. కార్డులో అమౌంట్ లోడ్ చేసి ఇస్తారు. ఇంకా ఏ షాప్లో కావాలంటే ఆ షాప్లో మనం వెళ్ళి ఫుడ్ అయితే తీసుకోవచ్చు అనమాట. లాస్ట్లో ఆ కార్డులో ఎంత అమౌంట్ ఉందనేది వాళ్ళు రీఫండ్ చేసేస్తారు, కార్డు వాళ్ళకి రిటర్న్ చేసేస్తే. ఇక్కడ ఏదో ఇండియన్ రెస్టారెంట్ ఒకటి కనిపించింది. ఆల్రెడీ మేము తినేసి వచ్చాం, కానీ ఎందుకో ఆకలేసింది అనమాట. అందుకే ఇక్కడ ఏవో సెట్ అనేవి ఉన్నాయన్నమాట. థాలీ సెట్, చికెన్ సెట్ ఇలాంటివి. మేము ఒకటి బటర్ నాన్ చికెన్ సెట్ అయితే తీసుకున్నాం. ఇందులో మనకు 2 బటర్ నాన్ విత్ చికెన్ కర్రీ అయితే ఇచ్చారనమాట. బాగుందా? చాలా బాగుంది. చికెన్ కూడా బాగా కుక్ అయింది. మేలే సాయి 100 రూపాయలు. ఇంకా బబుల్ టీ అనేది థాయిలాండ్లో చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ ఒక షాప్ అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఒరిజినల్ టీ అమ్ముతారు, థాయ్ టీ. అంతేకాకుండా ఇక్కడ ఒకవేళ టీ ప్యాకెట్స్ కావాలనుకున్నా కూడా మనం కొనుక్కోవచ్చు. డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. ఈ షాప్ నేమ్ ఛాత్రా. హ్యాపీ న్యూ ఇయర్ పెట్టి కొన్ని చాక్లెట్స్ తీసుకున్నాం అనమాట. అండ్ ఈ స్టోర్లో చాక్లెట్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. ఈ ప్లాటినం మాల్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా మేము ఆఫ్టర్నూన్ వచ్చామన్నమాట. బయటకు వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఇక్కడ బయట కూడా ఈ ప్లాటినం మాల్ ఎదురుగా కూడా ఫుడ్ కోర్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ అయితే అమ్ముతూ ఉన్నారు. ఇంకా ట్యాక్సీలు అక్కడే వచ్చేవి, అట్లే వెళ్దాం. బ్యాంకాక్లో షాపింగ్కి ప్లాటినం మాల్ కన్నా ఇంకా బెస్ట్ స్పాట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మీకు ఆ బెస్ట్ ప్లేసెస్ ఏంటో మీకైతే చూపిస్తాము. సో మేము కూడా ప్లాటినం మాల్ నుంచి కిందికి రాగానే మేమైతే ఇవన్నీ చూసామన్నమాట. ఇక్కడ ఇంకా రీజనబుల్ ప్రైస్కే వస్తున్నాయి. ప్లాటినం మాల్ కంటే ఇక్కడ ఇంకా రీజనబుల్, ప్లస్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. లక్కీ క్యాట్ అంట. How much? 100 baht one package. 100. అక్కడ 25 ఉంటే మొత్తానికి ఉంటుంది. One pack 4 pieces. ఇంక ఇక్కడ కూడా చాలా తిరిగేసామన్నమాట. మరీ ఆకలేస్తుంది. ఇంక ఇక్కడ పిజ్జాస్ అయితే కనిపించాయి, చాలా బాగా చేస్తున్నారు. మేము కూడా ఒక వెజ్ పిజ్జా తీసుకున్నాం. నాన్ వెజ్ అంటే ఇక్కడ ఏమేస్తారో కూడా మనకు తెలీదు. ఆల్ మిక్స్ అయితే వేస్తున్నారు ఇక్కడ. వెజ్ అయితే బాగానే ఉంది, అందుకే వెజ్ అయితే తీసుకున్నాం. ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ 50 బాట్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. మేము తీసుకున్నది అయితే కార్న్ పిజ్జా అనమాట. ఇది వచ్చేసి 90 బాట్ తీసుకున్నారు. మన ఇండియన్ రూపీస్లో ఒక 250 రూపీస్ అలాగా. Spicy. ఓవెన్లో పెడుతున్నారు కదా, ఇచ్చే డబ్బులు.
90. 10 baht అండి. పిజ్జా అయితే టేస్ట్ చాలా బాగుంది, మాకు నచ్చింది. ఇంకొకటైతే పార్సల్ చేయించుకుంటున్నాం. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మేము ఇక్కడ ఏమేమి షాపింగ్ చేసామనేది ముందు ముందు వీడియోస్లో అయితే చూపిస్తాము. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఈ థాయిలాండ్ ట్రిప్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.